ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు వాక్య ధ్యానము దావీదుకు రాసిన 8వ సంకీర్తన 3వ వచనం, 4వ వచనం, 5వ వచనం. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగచేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకునేటకు వాడే పటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడే పటివాడు. దేవుని కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. ఆమేన్. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ 8వ సంకీర్తన మనము మొత్తం చూసినట్లయితే దేవునికి మన పట్ల ఉన్న ప్రేమ చాలా చక్కగా అర్థమవుతుందండి. చూడండి, దేవుడు ఆయన కలగచేసిన సృష్టి అంతటిని చూడట్లేదు, కానీ ఆయన కలగచేసిన నరుని హృదయాన్ని, నరుని జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నాడు. చూడు, దావీదుకారుడు ఏమంటున్నాడంటే, నీ చేతి పని అయిన ఆకాశములను, భూమిని, చంద్ర నక్షత్రాలను, మరి ఇవన్నీ నువ్వు కలుగచేసినవే కదా, వాటిని ఏమీ పట్టించుకోవట్లేదు, కానీ నువ్వు నరుణ్ణి దర్శించడానికి లేదా నువ్వు కలగచేసిన మనిషిని జ్ఞాపకం చేసుకోవడానికి ఎందుకు ప్రభువా నీకంటే అంత ఇష్టము? మనిషి అంటే నీకు ఎందుకు అంత ఇష్టం? నరుడంటే ఎందుకు ప్రభువా నీకు అంత ఇష్టమని దావీదుకారుడు దేవునితో సంభాషిస్తున్నాడండి. చూడండి, దేవునికి నరుడంటే ఎందుకు ఇష్టమో తెలుసా? దేవునికి మనమంటే ఎందుకు ఇష్టమో తెలుసా? దేవుడు మనల్ని తన స్వరూపముగా మరి సృష్టించాడు, తన పోలికలు మనల్ని నిర్మించాడు. అందుకే మనమంటే దేవునికి ఎంతో ఇష్టం. చూడండి, ఆయన కలగచేసిన సృష్టి అంతటిని, ఆయన కలగచేసిన ప్రతి జంతువును, పక్షులను, సముద్రములను, మరి ప్రతిదీ మన కాళ్ళ కింద ఉంచి మనకి అధికారం ఇచ్చాడు, ఏలండి అని. చూడండి, ఎంత నమ్మకం అండి మన మీద, ఎంత ప్రేమ అండి. ఇగో మరి మనం చూస్తున్నాము, మన తల్లిదండ్రులు కూడా బిడ్డలకి ఆస్తిని ఇచ్చేస్తారు నమ్మకంతో. దాన్ని నువ్వు కాపాడుకో, ఇంకా ఇంకా మరి ఆస్తిని సమకూర్చుకో, కాపాడుకో అనే నమ్మకంగా ఎలా ఇస్తారో, దేవుడు కూడా ఈ సృష్టి అంతని సృష్టించి ప్రతి జంతువును, ప్రతి జీవిని సృష్టించి మరి ఏలమని మనకి అధికారం ఇచ్చి మనకి ఆయన ఎంత అద్భుతమైన అధికారాన్ని మనకిచ్చాడండి. ఎంత నమ్మకం మనం అంటే, ఎంత ప్రేమ దేవునికి. చూడండి, ఎంత ప్రేమ అండి దేవునికి. ఇగో ఆ ప్రేమను నువ్వు రుచి చూస్తున్నావా? కానీ ఈ రోజులో మనుషులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడని మర్చిపోయి దేవుడు దర్శిస్తున్నాడు. ఎలా దర్శిస్తున్నాడు? ఆయన వాక్యం చేత మనల్ని దర్శిస్తున్నాడు కదా. నువ్వు బాధల్లో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, నువ్వు ఆందోళనలో ఉన్నప్పుడు, నువ్వు సమస్యలతో ఉన్నప్పుడు, ఎటు వెళ్ళని పరిస్థితిలో, తోచని పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పుడు దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను దర్శిస్తున్నాడంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడనే కదా. నా ప్రియ బిడ్డ, ఈరోజు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఈరోజు నువ్వు ఎందుకు చేతకనివానిగా ఉంటున్నావు? దేవుడు నిన్ను మరి ప్రాముఖ్యమైన వ్యక్తిగా సృష్టించాడు. చాలా ప్రాముఖ్యమైన ప్లేస్లో దేవుడు నిన్ను పెట్టాడు. ఆయన నీకు అధికారం ఇచ్చాడు, ప్రతి దాని మీద నీకు అధికారం ఇచ్చాడు కదా. నువ్వు తక్కువ అనిగా దేవుడు నిన్ను చూడట్లేదు, నువ్వు తక్కువ అనిగా దేవుడు నిన్ను సృజించలేదు. ఈ లోకంలో నిన్ను చూసి నవ్వేవారు కానీ, నిన్ను చూసి ఎగతాళి చేసేవారు కానీ, వారిని చూసి నువ్వు మనస్తాపం చెంది చనిపోతాను లేదా చనిపోవాలనే ఆలోచన నీలో ఎందుకు వస్తుంది? దేవుడు నీకు అధికారం ఇచ్చాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవునికి నీ పట్ల చాలా నమ్మకం ఉంది. చూడండి, ఆయన కలగచేసిన చంద్ర నక్షత్రాలు జ్ఞాపకం చేసుకోవట్లేదు, కానీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇగో ఈ సృష్టి అంతటిని మరి ఒక ప్లేస్లో పెడితే నరుణ్ణి దర్శించడానికి ఆయన ఎంతో ఆత్రపడుతున్నాడు, ఎంతో ఆశపడుతున్నాడు, ఎంతో తపన పడుతున్నాడు నీతో మాట్లాడాలని. నీ పరిస్థితిని, నువ్వు ఆందోళన చెందుతున్న పరిస్థితిని మరి నీకు జవాబు ఇవ్వాలని, నీతో మాట్లాడాలని ఆయన ఎంతో ఆత్రపడుతున్నాడే. నువ్వు ఆయనకు సమయాన్ని ఇస్తున్నావా? నువ్వు ఆయనకి నీకు జవాబు ఇచ్చేలాగా నువ్వు ఆయనతో మరి సమయం గడుపుతున్నావా? గమనించుకో, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఈ సృష్టి అంతని ప్రేమించినట్లే అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు.
ఆమేన్. ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఎందుకో మాట్లాడుతున్నాడు. నువ్వు చనిపోవాలని ఆశపడుతున్నావా? చనిపోవాలని ఆలోచిస్తున్నావా? చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నావా? పరిస్థితులు ఓటమిని తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నావా? నష్టాన్ని తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నావా? అప్పుల బాధని తట్టుకోలేక చనిపోవాలనుకుంటున్నావా? లేదా నీకున్న లోపాన్ని బట్టి చనిపోవాలనుకుంటున్నావా? ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఆయన నీకు కిరీటము ధరింపచేసి ఉన్నాడు. ఎందుకంటే నీ కిరీటం అంటే ఏంటంటే గౌరవపదమే కదా, ఆయన ఘనతే కదా. మరి నీకు ఘనతని ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నీకు గౌరవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈరోజు నీకు గౌరవం లేకపోయి ఉండొచ్చు సమాజంలో, కానీ దేవుడు నీకు గౌరవాన్ని ఇస్తానని తెలియచేస్తున్నాడు. ఇదిగో ఆయన జవాబు ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. నీవు దేవుని యొద్దకు రావడానికి, దేవుని యొద్దను విచారణ చేయడానికి, దేవుని యొద్ద సహాయం కోరడానికి నీవు సిద్ధంగానే ఉన్నావా? ఆయనతో సమయం గడపడానికి నువ్వు సిద్ధంగానే ఉన్నావా? ఒకసారి యోచించుకో. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన స్వరూపంలో ఆయన నిన్ను చేసుకున్నాడు. దేవుని స్వరూపంలో నరుణ్ణి సృష్టించాడు. అందుకని దేవుడు ఆయన అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అధికంగా నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి ఇదిగో నీ కోసమే నా ప్రాణాన్ని అర్పించాను, నా రక్తాన్ని చిందించాను. ఎందుకో తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు చనిపోవద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు అలసిపోవద్దు, నువ్వు కృంగుదల చెందనివ్వద్దు. ఇదిగో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. గాడ్స్ లవ్స్ యూ. గాడ్ లవ్స్ యూ. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆమేన్. God bless you.